Kumar expressed his happiness over the inauguration of a new integrated veg and non-veg market in Karimnagar built with a budget of rupees 14 crores. He emphasized that such a well-equipped market constructed using state government funds is unparalleled elsewhere. The new market located in Padmanagar was inaugurated by Bandit Sanjay along with the Karimnagar MLA Gangula Kamalakar and Mayor Sunil Rao. Sanjay highlighted that this market would greatly benefit the residents of Karimnagar and stressed the need for similar markets to be developed in every division of the city. He also revealed that Union Minister of Urban Development Manohar Lal Khattar will soon launch a 24-hour drinking water supply program in Karimnagar. ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ దాంతోపాటు వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ ఒక్కసారి ఈ మార్కెట్కి వస్తే అన్ని రకాలుగా కొనుక్కునే విధంగా ఒక సదుపాయమైనటువంటి సౌకర్యం జరగడం చాలా సంతోషం. చాలా పెద్ద మార్కెట్. దాంతోపాటు ఇప్పుడు గౌరవ కమలాకర్ గారు వారి శాసనసభ్యులు వారు చెప్పినట్టు కరీంనగర్లో ఇంకా అనేక ప్రాంతాల్లో ఇటువంటి మార్కెట్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఏ ఏరియాకు ఆ ఏరియా మార్కెట్స్ చిన్న చిన్న ఫుట్పాత్ మార్కెట్స్ ఉండడం దాంతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అన్ని వార్డులకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా ప్రజల సౌకర్యం కల్పించే విధంగా ఇంకా ఇటువంటి మార్కెట్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత త్వరితగతిన నిధులు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిధులను వెంటనే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం, కూరగాయల మార్కెట్ లేకపోవడం, కూరగాయ మార్కెట్లు అన్నీ కూడా రోడ్ల మీద రావడం, తద్వారా ట్రాఫిక్ ఇబ్బంది కావడం జరుగుతూ ఉండే. ఈరోజు ఆ రోజు కలెక్టర్ కర్ణన్ గారు మనం అందరం ఉండగా కలెక్టర్ కర్ణన్ గారికి మనం హృదయపూర్వక కృతజ్ఞత తెలవాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు చెప్పాం కరీంనగర్లో ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావాలి, నగరానికి 4 దిక్కుల మార్కెట్ కావాలని చెప్పేసి ఆ రోజు నేనే ప్రపోజ్ చేశాను. ఒకటి బాలకృష్ణ థియేటర్ దగ్గర ఉన్న మార్కెట్లో, ఒకటి ఇక్కడ, మూడోది మనము రైతు బజార్లో, 4వది కలెక్టర్ గారి ఇంటి ముందున్న ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఆఫీసు. ఈ 4 అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయితే గిట్ట రోడ్డు మీద రావాలని చెప్పేసి ఆ రోజు చాలా కసరత్తు చేసి గవర్నమెంట్ కూడా జీవో తీసుకురావడం జరిగింది.